ఓం శాంతి. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం యొక్క 90 సంవత్సరాల స్థాపన మరియు ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక సేవలు, చారిత్రక ప్రదర్శన మరియు విశేషతలను తెలుసుకుందాం. 1936 దాదా లేఖరాజ్ గారికి దివ్య సాక్షాత్కారాలు మరియు ఓం మండలి సత్సంగాల యొక్క ప్రారంభం జరిగింది. 1937లో ట్రస్ట్ ఏర్పాటు మరియు పరిపాలన బాధ్యతలను మహిళల కమిటీకి అప్పగించడం జరిగింది. 1938లో యాంటీ ఓం మండలి వారి నిరసనలు మరియు పికెటింగ్ నుండి విముక్తిని పొందడం జరిగింది. అదేవిధంగా 1939లో సత్సంగాలపైన నిషేధాన్ని ఎత్తివేస్తూ చట్టపరమైన విజయం, కరాచీకి తరలింపు ప్రారంభమైంది. స్థిరపడటం మరియు విస్తరణ. 1940లో కరాచీలో స్వయం సమృద్ధి గల ఆశ్రమ స్థాపన మరియు తీవ్రమైన తపస్య ప్రారంభించారు. 1940 నుండి 1947 వరకు కరాచీలో ధ్యానం మరియు ఏకాంతానికి ప్రాముఖ్యత ఇస్తూ ప్రధానమైన సిద్ధాంతాలను అభివృద్ధి పరిచారు. 1947లో భారత్ మరియు పాకిస్తాన్ విభజన హింస సమయంలో భద్రత మరియు మనుగడ కొరకు 1950లో కరాచీ నుండి భారతదేశంలోని మౌంట్ అబుకు మొత్తం సంఘం స్థానం మార్చబడినది. 1951లో పాండవ్ భవన్ బ్రిడ్జ్ కోఠి వద్ద ప్రధాన కార్యాలయాన్ని స్థాపించారు. 1952లో ప్రధాన కార్యాలయం వెలుపల మొదటి కేంద్రాన్ని ప్రారంభించేందుకు ఢిల్లీకి సోదరీమణుల ప్రయాణం జరిగింది. 1953లో ఈశ్వరీయ సేవ కోసం దేశ నలుమూలలకు బృందం బయలుదేరింది. ముంబై, ఢిల్లీ, కాన్పూర్, లక్నో, అమృత్సర్, పటియాలా మరియు బెంగళూరులలో కేంద్రాలు ప్రారంభించారు. 1954లో జపాన్లో జరిగిన ప్రపంచ మత మహాసభకు మొదటి అంతర్జాతీయ ప్రతినిధి బృందం హాజరయ్యారు. 1956లో పూణేలో ఆధ్యాత్మిక సేవల్ని ప్రారంభించడం జరిగింది. 57లో ఢిల్లీలో ఉన్నటువంటి సేవా కేంద్రానికి ప్రజాపిత బ్రహ్మ సందర్శించారు. 58లో బెంగళూరులో ఎగ్జిబిషన్ సేవలను ప్రారంభించడం జరిగింది. 1959లో ప్రజాపిత బ్రహ్మ ముంబైలో ఉన్నటువంటి వాటర్లూ మ్యాన్షన్ సేవా కేంద్రంలో సోదర సోదరీమణులను కలిశారు. 65లో జగదంబ మమ్మ పరమపదించారు. 68లో వరల్డ్ రెన్యూవల్ స్పిరిచువల్ ట్రస్ట్ ఒక చారిటబుల్ ట్రస్ట్ కింద నమోదు చేయడం జరిగింది. 1968లో మౌంట్ అబూలో విశ్వ నవనిర్మాణ ప్రదర్శని శాంతి యాత్రను చేపట్టడం జరిగింది. 18 జనవరి 1969లో ప్రజాపిత బ్రహ్మ తన సంపూర్ణ తపస్సును పూర్తి చేసుకుని అవ్యక్త లోక నివాసిగా అయ్యారు. అదే సంవత్సరంలో దాది ప్రకాష్ మణి బ్రహ్మకుమారీస్ చీఫ్గా బాధ్యతలను స్వీకరించారు. 1970 మొదటి అవ్యక్త సమావేశాల నిర్వహణ మరియు పాశ్చాత్య దేశాలకు విస్తరణ ప్రణాళికలను తయారు చేయటం జరిగింది. 1971లో లండన్లో సేవలను ప్రారంభించారు. ప్రపంచవ్యాప్త విస్తరణ మరియు యునైటెడ్ నేషన్స్తో అనుబంధం. 1974లో అంతర్జాతీయ ఆధ్యాత్మిక సేవలను ప్రారంభించేందుకు దాది జానకి గారు భారతదేశం నుండి లండన్కు ప్రయాణించారు. 76లో ఆస్ట్రేలియాలో సేవలు మొదలయ్యాయి. 77లో ఢిల్లీ మరియు మౌంట్ అబూలో మొదటి జాతీయ మరియు అంతర్జాతీయ సదస్సు నిర్వహణ. 1980లో దాది ప్రకాష్ మణి గారు అమెరికాకు ప్రయాణించి అక్కడ ఐక్యరాజ్య సమితి సందర్శన మరియు అమెరికాలో మొదటి సేవా కేంద్రాన్ని స్థాపించారు.
అదే సంవత్సరంలో సుమారు 40 దేశాల్లో రాజయోగా కేంద్రాలను స్థాపించడం మరియు ఐక్యరాజ్య సమితి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్తో ఒక ఎన్జిఓగా అనుబంధం ఏర్పడింది. 1983లో యూనివర్సల్ పీస్ హాల్ మౌంట్ ఆబులో నిర్మాణం మరియు ఐక్యరాజ్య సమితి ద్వారా కన్సల్టేటివ్ హోదాను పొందడం జరిగింది. 1984లో దాది ప్రకాష్ మణి గారికి ఐక్యరాజ్య సమితి ద్వారా పీస్ మెడల్ బహూకరించింది. అదే సంవత్సరంలో రాజయోగ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ విభాగాల సేవలను ప్రారంభించారు. 85లో గోల్డెన్ జూబ్లీ అండ్ యూనివర్సల్ కాన్ఫరెన్స్ మరియు ఆల్ ఇండియా భారత్ యూనిటీ యూత్ పాదయాత్ర మొట్టమొదటిసారిగా భారతదేశంలో నిర్వహించారు. 1986లో మిలియన్ మినిట్స్ ఆఫ్ పీస్ అపీల్ ప్రాజెక్ట్ను ప్రారంభించి ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా 1 బిలియన్కు పైగా శాంతి నిమిషాలను సేకరించారు. 1987లో ఐక్యరాజ్య సమితి ద్వారా 7 పీస్ మెసెంజర్ అవార్డులు మరియు యునైటెడ్ నేషన్స్ ఈకోసాక్ అండ్ యూనిసెఫ్లతో కన్సల్టేటివ్ హోదాను గుర్తింపుగా తెచ్చుకున్నది. 88లో గ్లోబల్ కోఆపరేషన్ ఫర్ బెటర్ వరల్డ్ ప్రాజెక్ట్ను ప్రారంభించారు. 89లో రష్యా మరియు తూర్పు యూరోప్ దేశాలకు సేవల విస్తరణ. 1990లో అప్పటి ప్రెసిడెంట్ శ్రీ ఆర్ వెంకట్రామన్ మరియు దాది జానకి గారు ఢిల్లీలో ఆల్ ఇండియా హెల్త్ అవేర్నెస్ క్యాంపెయిన్ మరియు యూత్ వెల్ఫేర్ క్యాంపెయిన్ను ప్రారంభించారు. మౌలిక సదుపాయాలు మరియు ఉన్నత హోదా. 1991లో మౌంట్ ఆబులో గ్లోబల్ హాస్పిటల్ ప్రారంభించి సమాజ సేవలను మొదలెట్టారు. 1993లో షికాగోలో జరిగిన వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలీజన్స్కు దాది ప్రకాష్ మణి గారికి ఆహ్వానించారు. అదే సంవత్సరంలో యునైటెడ్ కింగ్డమ్ అంటే లండన్లో మొదటి అంతర్జాతీయ రీట్రీట్ సెంటర్ను ప్రారంభించారు. 1994లో అప్పటి భారత్ రాష్ట్రపతిచే ప్రజాపిత బ్రహ్మ పోస్టల్ స్టాంప్ను రిలీజ్ చేయడం జరిగింది. 95లో జ్ఞాన్ సరోవర్ అకాడమీ ఫర్ ఎ బెటర్ వరల్డ్ను ప్రారంభించారు. 1999లో ఆబు రోడ్లో 20,000కు పైగా వ్యక్తుల కోసం శాంతివన్లో డైమండ్ హాల్ని నిర్మించారు. అదే సంవత్సరంలో అమెరికాలో బ్రహ్మకుమారీస్ యొక్క అతిపెద్ద రిట్రీట్ బేస్ పీస్ విలేజ్ను ప్రారంభించారు. యునెస్కో ద్వారా మెసెంజర్ ఫర్ మేనిఫెస్టో టు ప్రమోట్ పీస్ ప్రాజెక్టులో లక్షలాది శాంతి ప్రతిజ్ఞల సేకరణ జరిగింది. 2000 సంవత్సరంలో ఈశ్వర్య అనుభూతి జ్యోతిర్లింగ రథయాత్రలో భాగంగా వివిధ ప్రాంతాల నుండి మౌంట్ ఆబుకు 12 ద్వాదశ జ్యోతిర్లింగ రథయాత్రలు చేరుకున్నాయి. 2003 నుండి 2005 సంవత్సరాలలో భారతదేశంలోని 15 నగరాల్లో 50,000 నుండి 2 లక్షల మంది ప్రజలతో భారీ కార్యక్రమాలు మెగా ఈవెంట్స్ను నిర్వహించడం జరిగింది. 2004లో హైదరాబాద్లో శాంతి సరోవర్ రీట్రీట్ సెంటర్ ప్రారంభమైంది. 2006లో బ్రహ్మకుమారీస్ 70వ వార్షికోత్సవ సందర్భంగా వరల్డ్ పీస్ ఫెస్టివల్ను నిర్వహించారు. అదే సంవత్సరంలో జస్ట్ అ మినిట్ యూకేలో శాంతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2007లో ఆగస్టు 25న దాది ప్రకాష్ మణి గారు పరమపదించారు. అదే సంవత్సరంలో బ్రహ్మకుమారీస్ సంస్థ యొక్క చీఫ్ దాది జానకి గారు బాధ్యతలను స్వీకరించారు. 2007లో ఆబు రోడ్లో గ్లోబల్ హాస్పిటల్ ట్రామా సెంటర్ని ప్రారంభించారు. ఆధునిక యుగం మరియు నూతన నాయకత్వం. 2007లో కరీంనగర్ సేవా కేంద్రం వారి రజతోత్సవాలను చాలా ఘనంగా జరుపుకున్నారు. 2008లో గ్రామీణ పరిశుభ్రత, ఆరోగ్యం మరియు యోగిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి దేశవ్యాప్తంగా గోకుల్ గావ్ ప్రచారం ప్రారంభమైంది. 2009లో డిగ్రీ మరియు పీజీ కోర్సులతో వాల్యూ ఎడ్యుకేషన్ ఇన్ స్పిరిచువాలిటీ ప్రాజెక్ట్ని ప్రారంభించారు. 2010లో ఉన్నత ఆలోచనలు మరియు ఆరోగ్యకరమైన పర్యావరణం కోసం
క్లీన్ ది మైండ్ గ్రీన్ ది ఎర్త్ ప్రాజెక్ట్ని చేపట్టారు. 2011లో ప్రధాన కార్యాలయం మరియు ప్రపంచవ్యాప్తంగా అనేక నగరాల్లో ప్లాటినం జూబ్లీ వేడుకలను చాలా ఘనంగా జరుపుకున్నారు. 2012లో ఆధ్యాత్మిక సేవలను మెరుగుపరచడానికి గాడ్లీవుడ్ స్టూడియో నిర్మాణం మరియు ఆబూ రోడ్లో మన్మోహిని క్యాంపస్ను నిర్మించారు. 2013లో అఖిల భారత వ్యసన వ్యతిరేక సైకిల్ యాత్రని ప్రారంభించారు. 14లో అఖిల భారత నారీ సురక్ష హమారీ సురక్ష ప్రాజెక్ట్ను లాంచ్ చేశారు. 2015లో స్వచ్ఛ భారత్ మిషన్ అంబాసిడర్లలో ఒకరిగా దాది జానకి గారిని నియమించారు. 2016లో దాది జానకి గారి శతవసంతాల వేడుకలను చాలా ఘనంగా జరుపుకున్నారు. 2017లో ఆబూ రోడ్లో 1,00,000 మందితో భారీ కార్యక్రమం అంటే మెగా ఈవెంట్ని ఆర్గనైజ్ చేశారు. 2018లో కరీంనగర్లో అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్సవం మరియు బతుకమ్మ వేడుకలను ఆర్గనైజ్ చేశారు. 2019లో సమాజ సేవలు చేపట్టారు. 2020లో దాది జానకి గారు పరమపదించారు. 21లో దాది జానకి పోస్టల్ స్టాంప్ని రిలీజ్ చేయడం జరిగింది. 22లో గ్లోబల్ సమ్మిట్ మరియు కల్పతరు ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగింది. 23లో జల్ జన్ అభియాన్ను ప్రారంభించారు. 2024లో కరీంనగర్ చొప్పదండిలో యోగిక్ మరియు ఆర్గానిక్ ఫార్మింగ్ని ప్రమోట్ చేసేందుకు ఒక ప్రాజెక్ట్ని చేపట్టడం జరిగింది. 2025లో దాది రతన్ మోహిని గారు పరమపదించారు మరియు బ్రహ్మకుమారీస్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్గా బ్రహ్మకుమారి రాజయోగిని మోహిని దీది గారు బాధ్యతలను స్వీకరించారు. ఓం శాంతి.